చెప్పింది ఏంది వివర నా కార్యకర్తలు అలర్ట్ చేయడం జరిగింది తప్పు అని. కానీ మీరేం చేసిర్రు? మీ వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ గాంధీ భవన్ మీదకి పంపించారు. వాళ్ళని గాంధీ భవన్ మీద దాడి, వాళ్ళతో రాళ్ళు రప్పలు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు. ఊరుకునేది లేదు, మీద పడతాం, కాంగ్రెస్లో తిరగనీయం, కూలగొడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈ కొట్టుడు దాడులు మీరు చెప్పినంత ఈజీ కాదు నాయన. మీరు ఇట్లా రెచ్చగొడితే ఇంకా మా ఊరు రెచ్చిపోయి మళ్ళీ మీ మీద పడితే మళ్ళీ మాకు ఎందుకు ఇదంతా? సమన్వయం ఒక సెంట్రల్ మినిస్టర్లు మీరు సమన్వయం చేసుకోండి. మా ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పిండు, ఎస్ మాది మా వాళ్ళు తొందరపడ్డారు, మేము వార్నింగ్ ఇచ్చినామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది? తప్పెవరిది? నేను అడుగుతున్నా. బీజేపీ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రులకు అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఢిల్లీలో బిదూరి ఎక్స్ఎంపీ మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఈరోజు మా పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, కార్యకర్తలు, నాయకులు మీ బీజేపీ ఆఫీస్కి వచ్చేవాళ్ళ? రాకుండ్రు కదా. మీరే కదా రెచ్చగొట్టేది, మీరే అవమానపరిచేది, మీరే మళ్ళీ నిందలేసేది మీరేనా? నేను అడుగుతున్నా, బీజేపీ నాయకులను, రాష్ట్ర నాయకులను, సెంట్రల్ నాయకులను అడుగుతున్నా. భారత్ మాతాకి జై అనే మీరు భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని అవమానపరచడం మీరు సమర్థిస్తున్నట్టుగా, మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నట్టుగానే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. మీ నాయకుని మీరు సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు. ఇదా మీ విలువలు? ఆ భారత్ మాత కూతురి ప్రియాంక గాంధీని ఇట్లా మాట్లాడితే మీరు ఖండన, మీ నాయకుల మీద ఖండన, తప్పు అని ఖండన చేయాల్సింది పోయి మీరు మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నారు. మీరంతా మాట్లాడుతున్నారు. ఏం అంత పెద్ద తోపులా మీరేమన్నా? మా వాళ్ళ మీద కొట్టుండి చేయనట్టే మా వాళ్ళేం మీరు రెచ్చగొడితే మా వాళ్ళు ఇంకా రెచ్చిపోతే మళ్ళీ అది ఉల్టా మళ్ళీ మా మీదనే బదలా. మళ్ళా బీజేపీ కార్యకర్తలు, నాయకుల తెలంగాణ బలం ఎంత? కాంగ్రెస్ పార్టీ లీడర్ల కార్యకర్తల బలం ఎంత? మా బలం ముందు బీజేపీ కార్యకర్తల నాయకుల బలం సరిపోతుందా? మీరు రెచ్చగొట్టడం వల్ల అది సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మీరు దాడులు చేసేంత బలం మీ దగ్గర ఎక్కడా లేదు, ఉన్నదా? అది సాధ్యమేనా? అది అసాధ్యము మాటలు ఎందుకు మాట్లాడతారు అనేది నేను చెప్తున్నా. మేము మాట్లాడలేమా? మేము ఎంత హోందాగా ప్రవర్తిస్తున్నాము. ఎస్, యూత్ కాంగ్రెస్ పిల్లలు తొందరపడ్డారు, అది మందలిస్తాం. దట్స్ ఆల్. అయిపోయింది. టాపిక్ క్లోజ్ చేయండి. ఇడికే ప్రోత్సహించే పరిస్థితులు